అద్భుత కార్యములు చేశాను, మనము మిగుల సంతోషించటమే. ప్రభువు మనకు అద్భుత కార్యములు చేశాను, మనము మిగుల సంతోషించటమే. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానములకు వెళదాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరము కూడా విశ్వాసముతో దేవుని సన్నిధిలో మన యొక్క అవసరతలు అక్కర్లు దేవునికి సమర్పించినప్పుడు దేవదేవుడు మన విన్నపాలను ఆలకిస్తాడు, మన మనవులను మన మొరను ఆలకించి అనుగ్రహించువాడు. సర్వశక్తి గల దేవ, కృపామయుడమైన తండ్రి, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క ఉదయకాలము, ఆదివారము, ఆగమన కాలము, రెండవ ఆదివారంలోకి ప్రవేశించున్న మేము నీ యొక్క వాక్యాన్ని ప్రభు ఆలకించడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు వేలాది స్తోత్రాలు. మొదటి పట్టణము బారూకు గ్రంథము ద్వారా, రెండవ పట్టణం పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ ద్వారా, సువిశేషపట్నం పునీత లూకా గారి సువార్త ద్వారా ప్రభువా మాకు ఈ యొక్క వాక్యాలను, వాక్యమే దేవుడు, వాక్యమే మేము లోకానికి వెలుగుగా ప్రభువా వాక్య రూపంలో ఉన్నటువంటి శరీరాన్ని ధరించి మానవ రూపంలో ఈ లోకానికి బాలయేసుగా ఉద్భవించిన ఈ రోజు డిసెంబర్ 8వ తారీఖు ప్రభా నిష్కళంక మాత మహోత్సవములో ప్రభా పాల్గొంటూ ఆగమన కాల రెండవ ఆదివారములోకి ప్రవేశించున్నాం. నిష్కల్మషమైనటువంటి నిష్కళంక మాతగా ఆ మరియ తల్లిని నీవు ఎన్నుకున్నావు ప్రభువా, నీకు వేలాది స్తోత్రాలు. దయాప్రాప్తురాలా, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము. ఏలిన వారు నీతో ఉన్నారు అని, పరిశుద్ధులు పరిశుద్ధులు అని వేణోళ్ళ పొగడేటువంటి దేవదూతల సమూహములో గాబ్రియేలు దేవదూత పరలోకము నుండి దివి నుండి భువికి ఎగి మరియ తల్లి వద్దకు వచ్చి, మరి లోకరక్షకుడిగా జన్మించే శిశువు నీ గర్భమున పుడతాడు అని శుభవచనములు పలికినప్పుడు ఆ మరియ తల్లి కలత చెంది, ప్రభువా నీ చిత్తము చొప్పున ఇదిగో నేను ప్రభువు దాసురాలు, నీ మాట చొప్పున నాకు జరుగునుగా కానీ విధేయతలతో విధేయించి లోకరక్షకుని ఈ లోకానికి పంపారు. ప్రభువా మీకు వేలాది స్తోత్రాలు. మరియ తల్లి ద్వారా ఆ నిష్కళంక మాత మహోత్సవం రోజున ఆగమన కాల రెండవ ఆదివారం నాడు ఈ యొక్క వాక్యాలను పఠించడానికి ప్రభువా ప్రతి ఒక్కరము సిద్ధపడులాగున వినుటకు వీనులున్న వాడు వినుడుగా కను సెలవిచ్చారు. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన ఆత్మను నీ యొక్క పరిశుద్ధ స్థలము పవిత్ర మందిరములో ఉంచండి ప్రభువా, మీకు వేలాది స్తోత్రాలు. యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా లోనికి రమ్ము, బయట నిలువనేలా అని పరిశుద్ధ గ్రంథం ద్వారా సెలవిస్తూ ఉన్నా ప్రభా. నా మందిరము సమస్త జాతి జనులకు ప్రార్థనా మందిరము అనబడును అని ప్రభా నీ యొక్క దివ్య సన్నిధిలో ప్రభా మేమందరము కూడా ఈ వాక్యాల్ని కేవలం కొద్ది నిమిషాలు ధ్యానం చేసి వాక్యానుసారం జీవించడానికి ప్రభా నీరు కట్టి ఫలింపజేసుకునే భాగ్యము దయచేయండి ప్రభా, నీకు వేలాది స్తోత్రాలు. మా యొక్క గ్రామాన్ని మీకు సమర్పిస్తూ ఉన్నాం. గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, వ్యక్తిని పేరు పేరున మీకు సమర్పిస్తూ ఉన్నాం. ఆధ్యాత్మికంగా బలపడటానికి మీరే కృపను దయచేయమని, ప్రతి అవసరత అక్కర మనవి మీ సన్నిధిలో గోజాడుచు ఉండగా అనేక ఈవులు బహుమానం ఇవ్వమని ఈ మనవులన్నింటినీ మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, తల్లి శ్రీ సభ ద్వారా ఆగమన కాలము రెండవ ఆదివారంలోకి ప్రవేశించున్నాం. దైవార్చన క్రమము తిరుసభ ద్వారా దైవార్చన క్రమం ఎప్పటి నుండి ప్రారంభమవుతుందంటే ఆగమన కాలంలో నుండి. ఆగమనము అంటే నిరీక్షించడము, ఎదురు చూడడం. ఎవరి కోసం? యేసయ్య రాకడ కోసం. యేసయ్య బాలయేసుగా 2024 సంవత్సరాల క్రితమే బెత్లెహేము అనేటువంటి చిన్న గ్రామంలో ఇదిగో భూమి మీద ఉన్నటువంటి మధ్యస్థ ప్రాంతమైనటువంటి బెత్లెహేమును దేవదేవుడు ఎన్నుకొని ఆ మరియ తల్లి గర్భాన మరి ఉద్భవించాడు. బెత్లెహేములో పశువుల కొట్టంలో తనను తాను తగ్గించుకొని. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన చరిత్ర పురుషుడు అంటారు, యుగ పురుషుడు. ఎందుకనగా
ఆయన పుట్టిన తర్వాత, యేసయ్య పుట్టిన తర్వాతనే మరి ఆ యొక్క చరిత్ర ప్రకారముగా క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అని మరి ఆ విధంగా మనం లెక్కలోకి పరిగణించబడుతూ ఉంది ఆ యొక్క మరి కాలము. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడ, క్రీస్తు పూర్వము 4000 సంవత్సరాలు, తరువాత ఇప్పుడు ఈ యొక్క 2000 సంవత్సరాలు, మొత్తం ఎన్ని సంవత్సరాలు? 6000 సంవత్సరాల క్రితం ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడ. అందుకే పాత నిబంధన గ్రంథం అంతా కూడా 4000 సంవత్సరాల క్రితం. అలాగే ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా, అలాగే ప్రభువు జన్మించినప్పుడు, యేసయ్య జన్మించినప్పుడు ఆ యొక్క జనాభా లెక్కల కూడా సేకరణ, మొట్టమొదటి జనాభా లెక్కల సేకరణ ఎప్పుడు జరిగింది? ఆ యొక్క రోమన్ చక్రవర్తి అగస్టిస్ చక్రవర్తి కాలంలో ఈ యొక్క జనాభా లెక్కల సేకరణ జరగాలని మరి ఆజ్ఞ జారీ చేసిన తర్వాత అప్పటి నుండి, అందుకే దావీదు మరి ఆ యొక్క దావీదు వంశస్థుడు యేసేపు గారు కాబట్టి ఆ యొక్క నజరేతు ఏమో మరియ తల్లి ఊరు, తెలుసా మీకు? నజరేతు మరియ తల్లి, యేసేపు గారి అట్లా మామూలుగా. అయితే ఈ విధంగా అక్కడ నుండి మరి ఆ యొక్క దావీదు పట్టణం అయినటువంటి బెత్లెహేముకు ఆ యొక్క మరి ఆవిడ నిండు చూలాలు మరియ తల్లి అయినా కానీ అంత దూరం నుండి కొన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆ నిండు మాసాలు ఉన్నటువంటి ఆ మరియ తల్లిని గాడిద మీద కూర్చోబెట్టి తీసుకుని వచ్చాడు యేసేపు, నీతిమంతుడు కాబట్టి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. జోయప్ప గారు ఆ విధంగా, ఎందుకని? జనాభా లెక్కలలో తమ పేర్లు ఎవరికి వాళ్ళు వారి ఊర్లో పేర్లు నమోదు చేయించుకోవాలి. అందుకే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది ఏ దేశంలోనైనా. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడు, అంటే జనాభా లెక్కల సేకరణ కూడా మరి చూడండి ఆ యేసు పుట్టిన తరువాతనే ప్రారంభమైంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ దైవార్చన క్రమము మనము సామాన్య కాలం 34 ఆదివారాల తరువాత ఆగమన కాలాలు 4 ఆదివారాలు మరి తల్లి శ్రీ సభ ద్వారా కొనియాడుచు ఆగమన కాలం 2వ ఆదివారంలోకి ప్రవేశించున్నాం. ఈ ఆగమన కాలము నిరీక్షణ కాలము. యేసు ప్రభు మరి పుడతాడు, మన హృదయాల్లో పుట్టాలి, మన కుటుంబాల్లో వెళ్లి విరియాలి, ఆయన మరి బాలయేసుగా ఉద్భవించాలి అని. ఎందుకు అంటే ఆ బాలయేసు చూడండి మరి మానవుడిగా వాక్కు ద్వారా శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వాక్యం చదవండి, 14వ వాక్యం కూడా. పునీత యోహాను గారు రాసిన సువిశేషము 1వ అధ్యాయము 1-14 వచనాలు. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆయన ఆది నుండి దేవుని యొద్ద ఉండెను. 14వ వాక్యము, ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ వాక్కు శరీరధారి అయి మన మధ్య మానవ రూపం దాల్చి నివసించెను. యేసు ప్రభు గూర్చి అందుకే పునీత మత్తయి గారి సువార్త, లూకా సువార్తలో ఆయన పుట్టుక గూర్చి ఉంటుంది, కానీ మార్కు సువార్త, యోహాను సువార్తలో పుట్టుకలు గూర్చి, యేసయ్య పుట్టుక గూర్చి ఉండదు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా, 4 సువార్తలు కూడా మరి పునీత మత్తయి గారు, పునీత మార్కు గారు, పునీత లూకా గారు, పునీత యోహాను గారు, ఈ 4 కూడా వేరు కాలాల్లో మరి పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా పవిత్రాత్మ దేవుడు మరి వారి ద్వారా వ్రాయించినటువంటి, అంటే ఆ యొక్క జననం, ఆయన యొక్క మరణ పునరుత్థానాలు కల్పితాలు కాదు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ 4 సువిశేషకారులు వ్రాసినటువంటి ఆయన అద్భుతాలు కానివ్వండి, ఆయన పుట్టుక కానివ్వండి. కాబట్టి ఇంకా దూరముగా, అంటే మనం చాలా లోతుగా ఆలోచించినప్పుడు యోహాను గారి సువార్త అంట, ప్రేమ సువార్త అంటారు. యోహాను గారి సువార్తను ఏమంటారు?
ప్రేమ సువార్త అంటే ఆయన యొక్క ప్రేమను గురించి అనేక విధములుగా ఆయన ఆల్రెడీ పునీత యోహాను గారు యోహాను సువార్త రాశాడు. అలాగే 3 లేఖలు రాశాడు. పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ, 2వ లేఖ, 3వ లేఖ, అలాగే చివరిగా రాసినటువంటి ప్రకటన గ్రంథం, దర్శన గ్రంథం, యోహాను గారు రాసిన దర్శన గ్రంథము. అందుకే 2024 సంవత్సరాల క్రితం మొదటి రాకల్లో యేసు ప్రభు మెస్సయగా వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనుష్య కుమారుడుగా వచ్చాడు. ఇప్పుడు ఏ రాకడ కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం? 2వ రాకడ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. మొదటి రాకడ వచ్చింది, కానీ మరి ఇప్పటికి కూడా మరి కొంతమంది యూదులు, పరిసయ్యులు, అలాగే సద్దూకయ్యులు వీరున్నారు. ఆ కాలంలో ఉన్నటువంటి ప్రజలు సద్దూకయ్యులు అయితే పునరుత్థానం లేదనుకుంటారు, వాళ్ళు విశ్వసించరు పునరుత్థానం. అలాగే మరి కొంతమంది యూదులేమో ఇంకా మెస్సయ్య కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మెస్సయ్య వస్తాడు అని. ఆయన వచ్చాడు, మరి చనిపోయే 3వ నాడు జీవవంతుడుగా వెళ్ళాడు మనుష్య కుమారుడు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా, అయితే ఇంకా కొంతమంది యొక్క అభూత మరి కల్పనలాగా లేదా అవగాహన రాహిత్యములాగా ఇంకా మెస్సయ్య కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా, యూదులు అలాగే క్రైస్తవులు అలాగే ముస్లింలు ఈ విధంగా యూదులు అంటే యోధామతాన్ని స్థాపించింది అబ్రహాము యోధామత స్థాపకుడు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడు, అందుకే మరి ఆ యొక్క ఏడ్పుల గోడ విన్నారు మీరు? ఆ ఏడ్పుల గోడ వద్ద యూదులు ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటారు. మీరు యూట్యూబ్లో కానివ్వండి, లేకపోతే దివ్యవాణి ఛానల్, లేకపోతే ఆరాధన ఛానల్లో యెరూషలేము యాత్ర చేసిన వారు తప్పనిసరిగా ఆ యొక్క ప్రదేశాలను సందర్శిస్తారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా, ఎరికో గోడ ఉంది. ఎరికో గోడ ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు 6 సార్లు తిరిగిన తర్వాత 7వసారి మరి ఆ విధంగా జయ జయ ధ్వానాలతో ఆ యొక్క ప్రాకారం గుడ్డ ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా ఏమవుతుంది? ఎరికో గోడ బ్రద్దలవుతుంది. అవునా? ఏ విధంగా? వాళ్ళు 6 సార్లు స్తుతించి, అంటే దేవదేవునికి ఆ యొక్క గోడ ఎంత ఉంటుందంటే 2 గుర్రపు బండ్లు వెళ్ళేటువంటి ఆ యొక్క అంత పెద్ద గోడ అన్నమాట. ఇప్పుడు పైనుండి ఆకాశం నుండి చూసినప్పుడు ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయి కదా. ఆ 7 వింతల్లో ఒక వింత ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా గోడ. చైనా దేశం చుట్టూ గోడ కట్టుకున్నారు. మరి శత్రువుల బారి నుండి రక్షించుకోవటానికి ఆనాడు మంగోలీయులు ఇటువంటి వారి నుండి రక్షించబడటానికి చైనా దేశం వాళ్ళు ఏం చేశారు? దేశం మొత్తం కూడా గోడ అన్నమాట. పైనుండి చూస్తే ఆ యొక్క 7 వింతల్లో ఒక వింత ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అని అంటారన్నమాట, ఆ యొక్క చైనా గోడ. అలాగే ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా, ఎరికో గోడ కూడా ఎంత పెద్దది అంటే మనం ప్రహరీ నిర్మించుకుంటా మినిమం సుమారుగా ఎంత ఉంటుంది చెప్పండి? మనకు తెలియటం కోసం, మరి అర్థం అవటం కోసం తెలియజేస్తూ ఉన్నాం. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులు, ఇటుక రాళ్లతో కానీ సిమెంట్ రాళ్ళతో కానీ మనం ఏం చేస్తాం? గోడ కట్టుకుంటాం. ప్రహరీ కానివ్వండి, ఇంటి గోడ అయినా అది 9 అంగుళాలు లేదా 12 అంగుళాలు. అర్థమైందా? 12 అంగుళాలు, 9 అంగుళాల రాయి లేదా 12 అంగుళాల రాయి కొలతలు ఉన్నాయి. కాబట్టి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా, దేవదేవుడు ఈ యొక్క ఆగమన కాలం మనకు తల్లి శ్రీ సభ ద్వారా తెలియజేస్తున్నటువంటి పరిశుద్ధ వాక్యాలు మనం మొదటి పట్టణంలో బారూకు గ్రంథం ద్వారా తెలుసుకున్నాం. బారూకు ప్రవక్త ద్వారా, బారూకు అనే ఆయన ఒక ప్రవక్త. పరిశుద్ధ గ్రంథంలో పెద్ద ప్రవక్తలు 4 ఉన్నారు, చిన్న ప్రవక్తలేమో 12 మంది. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఇదిగో చూడండి, అవిశ్వాసము ద్వారా అన్య దేవతలను కొలుస్తూ బలులు అర్పిస్తూ వారు దేవుని ఎడల అవిశ్వాసం కలిగి ఉన్నారు. అర్థమైందా? వాళ్ళు ఎంతో బానిసలుగా ఉండి కష్టాలు బాధలు అనుభవిస్తున్నారని మొరపెట్టుకుంటే అక్కడ ఐగుప్తు దేశంలో దేవుడు మొర ఆలకించి మోషే ప్రవక్తను మరి నాయకుడిగా నడిపించాడు, బానిసత్వం నుండి విడిపించాడు. ఎన్ని సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు? 1-2 సంవత్సరాలు కాదు, 430 సంవత్సరాలు.
ఆ 430 సంవత్సరాలు కఠోర బాధ అనుభవించి ఇక్కడ 70 మందితో వెళ్ళిన వాళ్ళు, అర్థమైందా? 70 మందితో వెళ్ళినటువంటి ఐగుప్తు దేశంలో ఆ ఫరో రాజుల వద్ద 6 లక్షల పైబడి అనమాట. అంటే పురుషులే 6 లక్షల మంది. అంత సంతానం వృద్ధి చెంది వాళ్ళు మరి వెట్టి చాకిరీ చేస్తూ ఉన్నారు. గానుగ తిప్పటం, ఇటుకలు తయారు చేయటం, ఇటువంటి కఠోర బాధలు అనుభవిస్తూ మరి ఎంతో కష్టమైన పనులు చేస్తూ అప్పుడు దేవుణ్ణి మరి మొరపెట్టుకున్నప్పుడు మోషే ప్రవక్త ద్వారా విడిపించబడ్డారు ఇశ్రాయేలు ప్రజలు. ఆ ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు అక్కడి నుంచి ఇక్కడికి అని అంటే, ఐగుప్తు దేశం నుండి పాలుతేనెలు ప్రవహించేటువంటి కనాను దేశం నడిచి వెళ్ళటం, అంటే ఆ విధంగా నడిపించబడటం. అంటే ఇదిగో మోషే ప్రవక్త ద్వారా ఫరో రాజుతో చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నాకు ఇష్టమైనటువంటి ప్రజలు ఇశ్రాయేలు ప్రజలని ఎన్నుకున్నాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన తనను తాను ఎరుగుపరుచుకొని నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అన్నాడు. యాకోబుని పేరు మార్చి ఇశ్రాయేలుగా వర్ధిల్ల చేశాడు. ఇశ్రాయేలు అని ఇక నుండి నీవు ఇశ్రాయేలుగా పరిగణించబడతావు. యాకోబు అంటే మోసగాడు, ఇశ్రాయేలు అంటే ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా. అంటే చూడండి, దేవుణ్ణి అంతకు ముందేమో యాకోబుగా ఉన్నప్పుడు కూడా మరి ఒకసారి ఏంటి, దేవునితో పెనుగులు ఆడాడు రాత్రిపూట అంతా కూడా. దేవా, నువ్వు నాకు వరం ఇస్తేనే నిన్ను కదలనిస్తానని దూతతో పోరాడు. అందుకే ఆ స్థలం బేతేలు అంటారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా, అక్కడ వరం ఇచ్చిన చోటు ఆ యొక్క రాతిని మరి ఆ యొక్క బలిపీఠంగా నిర్మించి బలులు అర్పించాడు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా. కాబట్టి ఆ మోషే ప్రవక్త ద్వారా చెప్పిన మాట ఫరో రాజులతో ఏంటంటే, ఇదిగో మా దేవుడైనటువంటి యెహోవా దేవునికి బలులు అర్పించటానికి మరి ఇశ్రాయేలు ప్రజల్ని పాలుతేనెలు ప్రవహించేటువంటి కనాను దేశం యెరూషలేము నడిపించాలని ఆయన యొక్క కోరిక. కాబట్టి ఆ ప్రజలను మీరు పంపాలి అన్నప్పుడు ఆ ఫరో రాజు పంపకుండా మరి 10 అరిష్టాల తరువాత ఏదో విధంగా వాళ్ళని పంపించారు. 6 లక్షల మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు మొత్తం కలిపి 20 లక్షల మంది అంట. చూడండి గొప్ప అద్భుతాలు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా. మధ్యలో ఎర్ర సముద్రం వచ్చింది. ఎర్ర సముద్రం వచ్చినప్పుడు మోషే ప్రార్థన చేశాడు తన చేతిలో ఉన్నటువంటి కర్ర ద్వారా. మోషే నీ కర్రను ఆ సముద్రంపై ఆనించు. వెంటనే సముద్రం 2 పాయలుగా చీలింది. చూడండి, అంటే ఎన్ని సంవత్సరాల క్రితం ఇదంతా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా. కొన్ని వేల సంవత్సరాల క్రితమే మరి దేవుని యొక్క అద్భుత క్రియలు ఇశ్రాయేలు ప్రజలు కాంచారు. పొడియారి నేల మీద వాళ్ళంతా నడిచి వెళ్ళారు, అటువైపుకి వెళ్ళారు. తర్వాత శత్రు సైన్యం ఆ యొక్క నీటిలో మునిగిపోయింది. తర్వాత గుడారాలు వేసుకొని, అందుకే బలులు ఉన్నాయి పాత నిబంధన గ్రంథంలో. ఆ యొక్క బలులు పాప పరిహార బలి, మరి సమర్పణ బలి, ఈ విధంగా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా కానుకలు బలులు అర్పించటం కాదా. అబ్రహాము బలిపీఠం నిర్మించి ఏం చేశాడు, ఆ ఎద్దును వధించి అలాగే గొర్రెలను వధించి దేవునికి బలిగా అర్పించాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పాస్కా పండుగ అప్పుడు కూడా పాస్కా గొర్రె పిల్ల అని ఆ గొర్రెను వధించి మరి మన ప్రక్క గ్రామం అయినటువంటి మరి చిక్కవరంలో పాస్కా పండుగ చేసేటప్పుడు మీకు తెలుసో లేదో, మరి ఆ గొర్రె ఆ యొక్క గొర్రె పిల్లని వధించిన తర్వాత ఆ మాంసంతో మరి అందరూ వండుకోవటం తర్వాత పంచుకోవటం కూడా చేస్తారు. మరి మీకు తెలుసో లేదో కానీ నాకు తెలిసిన విషయం ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరు. అంటే పాస్కా పండుగ యొక్క ఉద్దేశము ఆ పులియని రొట్టెల పండుగ, అలాగే ఆ యొక్క గొర్రెపిల్ల రక్తము ద్వారా, అలాగే అంటే గొర్రెపిల్ల నిష్కళంకానికి సూచిక ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా. అందుకే పరిశుద్ధ గ్రంథములో మరి అనేక మంది అబ్రహాము తర్వాత అలాగే మరి యాకోబు అలాగే యేసేపు వీళ్ళందరూ కూడా మోషే ప్రవక్త అలాగే ఇంకా అందరూ కూడా గొర్రెల కాపరులుగా మనకు ఉదాహరణగా పరిశుద్ధ గ్రంథము ద్వారా ధ్యానం చేస్తాం ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా. గొర్రెపిల్ల ఆ యొక్క స్వచ్ఛతకు అలాగే మరి నిర్మలత్వానికి గుర్తు.
ఆ ప్రభువు కూడా రెండవ రాకల్లో గొర్రె పిల్లగా అలాగే తీర్పరిగా ఆయన వస్తాడు అని పరిశుద్ధ గ్రంథం మరి ప్రకటన గ్రంథం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడు. కాబట్టి అనేక మంది ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతుల ద్వారా అలాగే రాజుల ద్వారా అలాగే ప్రవక్తలను పంపించాడు ఆ యొక్క ప్రజలకు బోధ చేయటానికి పరిపాలించడానికి. ఈ విధంగా వారి మాట విన్నారా ఇశ్రాయేలు ప్రజలు? వినలా. అర్థమైందా? ఇంకా అవిశ్వాసంలోనే ఉన్నారు. అందుకే దేవుని వాక్కు మధ్యలో 400 సంవత్సరాలు ప్రకటించబడలా. పాత నిబంధన గ్రంథానికి కొత్త నిబంధన గ్రంథానికి మధ్య వ్యత్యాసం 400 సంవత్సరాలు. పాత నిబంధనలో చివరి పుస్తకం ఏంటి చూడండి. పాత నిబంధన గ్రంథములో చివరి పుస్తకం, క్రొత్త నిబంధనలో మొదటి పుస్తకం ఏంటి? పాత నిబంధనలో మలాకీ గ్రంథం, కొత్త నిబంధనలో మత్తయి సువార్త. అవునా? వీటి మధ్య కాలము 400 సంవత్సరాలు. ఈ 400 సంవత్సరాలు దేవుడు ఎవరిని కూడా ప్రవక్తలను పంపలా. చివరికి యోహాను గారిని పంపాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యోహాను గారు నూతన నిబంధనలో మొట్టమొదటి ప్రవక్త, పాత నిబంధన గ్రంథానికి ఏమో చివరి ప్రవక్త. కాబట్టి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా, ప్రభువు మార్గాన్ని సిద్ధం చేయటానికి ఎడారిలో ఒక స్వరము అని యెషయా ప్రవక్త ద్వారా పునీత యోహాను గారు గురించి ఉంటుంది. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా, యోహాను గారు ఆ ఎడారిలో ఎలుగెత్తి పలుకుతూ ఉంటారు. ఏమని? ఇదిగో మీరు హృదయ పరివర్తన చెందండి, మారు మనసు కలిగి ఉండి మీ యొక్క పాపాలను ఒప్పుకొని మీరు హృదయ పరివర్తన చెంది పాప క్షమాపణ దేవుని మన్నింపు అడిగితే మీకు రక్షణ లభిస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇదిగో నేను కాదు, నాకంటే అధికుడు ఒకడు రానై ఉన్నాడు, ఆయన చెప్పుల వారు విప్పుటకైనను నేను అర్హుడను కాను అని ఆ ఎడారిలో ఒంటె రోమములు ధరించి మిడతలను భుజించి పుట్టుక తేనెను త్రాగుచు మరి ఆయన ఎంతో చూడండి ఆ యొక్క తగ్గింపు మనస్తత్వంతో యోహాను గారు మరి ఆ క్రీస్తు ప్రభుని రాకడ కోసం ఆ క్రీస్తు ప్రభు ఈ విధంగా వస్తారు. ఆయనే మరి నేను నీటితో జ్ఞానస్నానం ఇస్తూ ఉన్నాను, కానీ ఆయన అగ్నితో జ్ఞానస్నానం ఇస్తాడంట, బాప్తిస్మం ఇస్తాడంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అగ్నితో పవిత్రాత్మతో ఆయన జ్ఞానస్నానం ఇస్తాడు, బాప్తిస్మం ఇస్తాడు అని ఎడారిలో మరి ఆయన యోహాను గారు చెప్తూ ఉన్నారు. యోహాను గారు ఎవరు? అన్నాద్వాక్యముల, అవునా? మీకు ఐడియా ఉందా, తెలుసా? యోహాను గారు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా. కాబట్టి యోహాను గారు మరి మొదటి నుండే ఆయన పుట్టినప్పటి నుండే నాజీరు వ్రతం అన్నమాట. అంటే ఆయన పుట్టినది మొదలు మరి నాజీరు వ్రతాన్ని స్వీకరించి ఆ యొక్క మరి సన్యాసి జీవితాన్ని, అలాగే నాజీరు వ్రతము అంటే ఏంటంటే ఈ యొక్క క్షవరం కానీ ఇటువంటి ఏం చేయించకుండా మరి తపస్కాలంలో మనం క్రైస్తవ విశ్వాసులు కథోలిక విశ్వాసులుగా ఆ యొక్క తపస్కాలం లెంట్ డేస్ పాటించే క్రమంలో నాజీరు వ్రతం స్వీకరించే క్రమం ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా. కాబట్టి ఈ యొక్క యోహాను గారు బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు గూర్చి ప్రతి సంవత్సరం కూడా ఆగమన కాల 2వ 3వ ఆదివారాలు మీరు దైవార్చన క్రమంలో పట్టణాలు చూసుకుంటే ప్రతి సంవత్సరం ఆగమన కాల 2వ ఆదివారం 3వ ఆదివారం పునీత బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి గురించి మనం ధ్యానం చేస్తూ ఉంటాం. ఎందుకు అంటే ఆయన ఎంతో తగ్గింపు మనస్తత్వంతో యేసు ప్రభువు గురించి చెబుతూ ఆయనే మామూలుగా రక్షకుడు, ఇదిగో ఆయన మరి మీరందరూ కూడా హృదయ పరివర్తన చెంది మారు మనసు కలిగి ఉండి పాప క్షమాపణ పొందాలి, మరి జ్ఞానస్నానం పొందాలి, బాప్తిసం పొందాలి అని ఆయన ఇదిగో ఓ సర్ప సంతానమా అని హెచ్చరిస్తూ ఉన్నారు ఈ విధంగా ఎడారిలో. కాబట్టి యోహాను గారికి శిష్యులు ఉన్నారు. యోహాను గారి శిష్యులే మరి క్రీస్తు ప్రభువుని వెంబడించారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అలా చెప్తున్నానంటే పునీత ఆంద్రేయ గారు కానీ, ఆంద్రేయ సోదరుడు ఎవరు? ఆంద్రేయ సోదరుడు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా. చివరిగా ఈ యొక్క ప్రశ్నకు మనం ధ్యానం చేస్తూ వాళ్ళు కూడా అంతకుముందు యోహాను గారి శిష్యులు మొదట, తరువాత యేసు ప్రభు తన యొక్క మరి సువార్త ప్రేషిత భాగ్యములో
యోహాను గారి చేత బాప్తిసం పొంది మరి తరువాత ఆయన సువార్త సేవ చేస్తూ ఉండగా యేసు ప్రభు ఆ యొక్క గలిలయ సరస్సు ప్రక్క గుండా వెళుతూ ఉంటే వీళ్ళు మరి చేపలు పడుతూ ఉన్నారు. వలలు వేసుకొని వలలు సరి చేసుకుంటూ ఉంటే మీరు నన్ను అనుసరించండి, మిమ్మల్ని మనుషులు పట్టువారిగా చేస్తాను అన్నప్పుడు వెంటనే వాళ్ళు వలలు విడిచిపెట్టి మరి కుటుంబాన్ని విడిచిపెట్టి యేసు ప్రభువును వెంబడించారు. అందుకే మరి అడుగుతారు శిష్యులు, అయ్యా నిన్ను మేము ఇదిగో మీరు 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 చెప్పిన వెంటనే మిమ్మల్ని అనుసరించాం కదా, మాకేంటి అని అంటే, ఇదిగో లోకాంత్యములో అలాగే నా తండ్రి వద్ద మీకు బహుమానము కలుగుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి, శ్రీ సభకు అలాగే తిరుసభకు నాయకుడిగా ఈ విధంగా శిష్యుల్ని ఎన్నుకున్నాడు. ప్రియ శిష్యుల్ని వారు ప్రపంచమందంతటా కూడా సత్య సువార్త ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా. కాబట్టి ఆ ప్రవక్తల ద్వారా ప్రబోధించినటువంటి అలాగే రాజుల ద్వారా పరిపాలించిన కాలము, అలాగే ప్రవక్తలు అలాగే న్యాయాధిపతులు కాలము తరువాత మనుష్య కుమారుడు నరరూపధారిగా యేసు ప్రభు వచ్చాడు. అందుకోసమే యేసయ్య వంశావళిలో ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా తరాలు ఉంటాయి యేసుక్రీస్తు వంశావళిలో. కాబట్టి ఆ యొక్క తరాలు ఇదిగో అబ్రహాము నుండి దావీదు వరకు 14 తరాలు, అలాగే దావీదు నుండి బబులోనియా సామ్రాజ్యం వరకు 14 తరాలు, అలాగే బబులోనియా అంటే ఆ నెబుకద్నెజర్ రాజు ఆ యొక్క బబులోనియాకి బానిసలుగా తీసుకెళ్ళాడు ఇశ్రాయేలు ప్రజల్ని, ఆ తరాలు. కాబట్టి యేసు ప్రభు వరకు 14 తరాలు. ఈ విధంగా 3 14 ఎంత 42 ఒక్కొక్క తరం 100 సంవత్సరాలు లెక్క పెట్టుకుంటే 4200 సంవత్సరాలు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడు. కాబట్టి మనము ఆయన రాకడ కోసం నిరీక్షించే కాలము ఆగమన కాలము ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడు. కాబట్టి ఆయన మార్గాన్ని ఆయన త్రోవను సరిచేయటానికి పునీత బాప్తిస్మమిచ్చు యోహాను గారు ఆ యొక్క వాక్యాలను మనం ధ్యానం చేస్తూ ఉంటాం ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడు. ఆయన వలె తగ్గింపు మనస్తత్వం కలిగి ఉండాలి. ఎడారిలో ఏం దొరుకుతాయి? ఎడారంతా కూడా ఇసుక అనమాట, ఏమన్నా ఉంటుందా? ఏముండదు. కానీ చూడండి, మరి ఆయన చూడండి ఎడారిలో బోధ చేశాడు. మరి పరివర్తన చెంది మనం జీవించాలి అని పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. నాతో పాటు ఆనందించండి, నా యేసు ప్రభు జన్మదినోత్సవము అని క్రీస్తు ప్రభువే మనకు ధైర్యముగా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా, ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా. కాబట్టి దేవుని యొక్క వైభవాన్ని ఆయన యొక్క జీవ కిరీటాన్ని మనం పొందుకోగల వారమై బాలయేసు ఆనాడు యెహోవా దేవుడు చూడండి ఒక్కొక్కసారి ఇశ్రాయేలు ప్రజల మీద ఉగ్రతను అయినా కానీ ఆయన యొక్క కోపం క్షణకాలం, ఆయన యొక్క ప్రేమ కలకాలం అంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. దేవుని ఉగ్రత కేవలం కొద్ది కాలమే, కానీ ఆయన కరుణ, ఆయన దయ, ఆయన కనికరం, ఆయన మహిమ అంతా కూడా కలకాలము. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా, కీర్తన చదవండి. కీర్తన 95:6 చివరిగా 2 వాక్యాలు చదువుకొని మనం ముగింపులోకి వెళదాం. 95వ కీర్తన 6వ వాక్యము 6వ చరణము. 95:6 2 శిరము వంచి ఆయనను ఆరాధించుము. ఎవరిని ఆరాధించుదుము? క్రీస్తు ప్రభువుని. 2 మనము శిరము వంచి ఆయనను ఆరాధించుదుము. ఆయన సృజించిన ప్రభువు అంతటా మోకరిల్లుదము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఎంతో జ్ఞానము కలిగినటువంటి జ్ఞానులు, 3 రాజుల పండుగ అంటాం. కాబట్టి ఆ 3 రాజులు, 3 జ్ఞానులు, జ్ఞానము కలిగినటువంటి వేదాంతుల వాళ్ళు అయినా కానీ ఆ బాలయేసు వద్దకు వచ్చి సాష్టాంగపడి ఆరాధించి బంగారము, గోళము, సామ్రాణి
కానుకలుగా అర్పించారంట. తూర్పు దేశపు జ్ఞానులు. ఎన్నో మరి ఆనాటి కాలంలో ప్రయాణ సౌకర్యం లేదు, ఒంటెల మీద వచ్చారు వాళ్ళు. అర్థమైందా? కొన్ని వేల కిలోమీటర్లు వచ్చి ప్రయాణించి వేరు వేరు చోట్ల అనమాట, వేరు వేరు చోట నుండి వచ్చి ఆ ముగ్గురు జ్ఞానులు కూడా, ముగ్గురు రాజులు ఆ బాలయేసువును సాష్టాంగపడి ఆరాధించారు. మనము కూడా మరి దేవదేవుణ్ణి సాష్టాంగపడి ఆరాధించి మరి ఆయన మన హృదయాల్లో కొలువై ఉండాలని ఆ బాలయేసును మన జీవితంలోకి ఆహ్వానించాలి. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడు. ఆగమన కాలము, నిరీక్షణ కాలము. లోకాసు వార్త 53వ అధ్యాయము 6వ వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. లోక 5:5 కాబట్టి బాప్తిస్మ యోహాను గారి ద్వారా మనం తగ్గింపు మనస్తత్వాన్ని కలిగి ఉండి, లోక 5:6 చూడండి. 5వ చేపలు పడిను. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా, దేవుని యందు విశ్వాసం కలిగి ఉండి ఆ బాలయేసు మన హృదయాల్లో పుట్టాలని, మన కుటుంబాల్లో ఆనందం సంతోషం వెల్లివిరియాలని ఈ ఆగమన కాలం మరి నిరీక్షిస్తూ ఉన్నప్పుడు ఏ విధంగా అయితే బాలయేసును మరి గత రోజున మనం మన గృహాలకు ఆహ్వానించామో, అట్లాగే ప్రతిరోజు కూడా బాలయేసు మన హృదయాల్లో పుట్టాలి. ఆయన ఏ విధంగా తగ్గింపు మనస్తత్వంలో పశువుల పాకలో జన్మించాడు, ఆయన తలుచుకుంటే రాజభవనంలో పుట్టేవాడు. కానీ చూడండి, ప్రతిదీ కూడా మరి యెహోవా దేవుడు తన చిత్తము చొప్పున తన కుమారుని ఈ లోకానికి ప్రసాదించి మనకు నిత్య జీవం పొందాలని, నిత్య జీవానికి అర్హులయ్యే భాగ్యము, పరలోక భాగ్యము ప్రతి ఒక్కరు కూడా సంపాదించుకోవాలని ఆయన యొక్క రాకడ ఆలస్యం అవుతుంది. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడు. కాబట్టి ఆయన మరి న్యాయాధిపతి, తీర్పరిగా వస్తాడు. కాబట్టి మనం చేసేటువంటి క్రియలను బట్టే అక్కడ తీర్పు ఉంటుంది, ఈ లోకంలో తీర్పు కాదు. కాబట్టి ఆ మహిమా సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి ఆ యేసు దేవుడు రెండవ రాకల్లో మరి రాకుమారుడిగా, పెండ్లి కుమారుడిగా వస్తాడు. మనం వధువు సంఘముగా సిద్ధపడటానికి ప్రతి ఒక్కరము కూడా మరి వెలుగులో పయనించాలి. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచారు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఆ వెలుగు, నేనే లోకమునకు వెలుగు అని ప్రభు చెప్పారు. నేనే అల్ఫా ఒమేగా, మొదటి వాడను కడపటి వాడను నేనే అని ప్రభు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆయన సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త. మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఒకరై ఉన్నటువంటి త్రిత్వైక దైవాన్ని మనము మరి పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో ఆయన్ని ఆరాధించాలి, ఆయన్ను పూజించాలి, ఘనపరచాలి. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరి నుండి పుట్టెను. అతని అధికారమునకు లోనై పాటుబడి స్లేవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడిను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారంలో నుండి లేచెను. పరలోకమునికి